హలో హాయ్ ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియో అయితే మీ ముందుకైతే వచ్చాను. నేను ఈరోజే అయితే చపాతీలు అయితే చేస్తున్నాను. చూస్తున్నారు కదా, చపాతీ పిండి అయితే ఆడిస్తున్నాను అనమాట. అందరిలాగా మా పిండి అయితే ఉండదండి. మాది అయితే వైట్గానే ఉంటుంది, తెల్ల గోధుమలు అంటారు. అందరికీ అయితే మామూలుగా మార్కెట్లో దొరికేది, అక్కడ దొరికేది వేరేగా ఉంటుంది. మాదైతే వైట్ కలర్లో ఉంటుంది. సో అందరు మైదా అనుకుంటారు. సో మైదా అయితే కాదండి, మైదా వేరే ఉంటుంది, గోధుమ పిండి వేరే ఉంటుంది. మాకైతే వైట్ కలర్లో అయితే దొరుకుతుంది అనమాట. మేము ఇక్కడ యూజ్ చేసేదంతా ఇదే. మాకు 2 టైప్స్ గోధుమ పిండిలు అయితే, 2 రకాల గోధుమ పిండిలు అయితే దొరుకుతాయి. చూస్తున్నారు కదా, నేను ఇక్కడైతే పిండిని కలిపి తర్వాత లాస్ట్లో ఫైనల్ లుక్ కూడా ఎలా ఉందో కూడా చూపిస్తాను. చపాతీలు అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి ఈ పిండితో. అయితే మామూలు పిండితో ఎప్పుడు అందరూ రెగ్యులర్గా యూజ్ చేసేదాంతో ఎలా అయితే వస్తుందో తెలియదు నాకు. అది కూడా మెత్తగానే వస్తాయి. ఇవైతే చాలా మెత్తగా బటర్ వేసుకుంటే కనుక బటర్ నాన్స్ లాగానే ఉంటాయి అచ్చం. సో చూస్తున్నారు కదా, నేను ఇందులో కొత్తిమీర అయితే కలిపాను. పిండి చూసారు కదా, వైట్ కలర్లో ఉంది. అందరిలాగా అయితే ఉండదు గోధుమ పిండి, మాది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. మేము రోజు నైట్ అయితే డిన్నర్లోకి చపాతీలు ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తాం. సో నా వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.